హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన దినాన దేవుడు మనతో మాట్లాడుట కొరకై ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుండి 21 వచనాలు కలిగినటువంటి లేఖన భాగాన్ని మనము ధ్యానము చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో, యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. కృపాభరితుడా, దయగలిగిన తండ్రి, నీ యొక్క క్షేమాన్ని, భద్రతను మాకు అనుగ్రహించి నిత్యము కాపాడుచున్న విధానము కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు మేము ధ్యానము చేస్తూ ఉంటుండగా వాక్యము మీది గనుక మీరే నేరుగా మా అందరితో మాట్లాడుమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయములో మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనము నుండి 21వ వచనాలు కలిగిన లేఖన భాగాన్ని మనం చదివితే, యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన పట్టుకొని దాన్ని ఆశీర్వదించి 5,000 మందికి ఆహారం పెట్టినటువంటి సందర్భం ఈ యొక్క లేఖన భాగంలో రాయబడి ఉంది. అయితే చదివిన లేఖన భాగం మీరే వారికి భోజనము పెట్టుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఈ యొక్క అద్భుత కార్యాలు ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన 3.5 సంవత్సరాల వ్యవధిలో ఆ కాలములో ఆయన దాదాపుగా 37 అద్భుతాలు చేశాడు. ఈ 37 అద్భుతాల్లో ఈ అద్భుతము 19వ అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో మనం గమనించినప్పుడు భూలోకంలో యేసయ్య తర్వాత ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు వచ్చారు, ఎన్నో అద్భుతాలు చేశారు. కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, చెవిటివారిని, అంగహీనులైన వారిని, రోగగ్రస్తులను, అలాగనే కుష్ఠవ్యాధి కలిగిన వారిని, మరణించినటువంటి వారిని కూడా తిరిగి లేవనెత్తగలిగినంత సామర్థ్యం కలిగిన గొప్ప గొప్ప దైవజనులు మన యొక్క తరములో, మనకంటే ముందు తరములో, మన తర్వాత తరములో కూడా రాబోవచ్చు చేసినటువంటి అద్భుత కార్యాలని మనం చూసాం. అవును ప్రియమైన వారలారా, నేటి దినాల్లో కూడా చాలామంది దైవజనులు స్వస్థత మహాసభలని పెట్టి ప్రార్థన ద్వారా దేవుడు చేసిన కార్యాలను సాక్ష్యాలుగా వారు తెలియజేసిన సందర్భాలు వింటున్నాం. కానీ ఇవన్నీ ఒక ఎత్తైతే, యేసు ప్రభువారు చేసిన కార్యము 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని 5,000 మందికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టిన ఈ యొక్క అద్భుత కార్యము ఎంతవరకు గతము కానీ, వర్తమానము కానీ, భూతకాలంలో కానీ ఇంకా ఎవరు చెయ్యలేరు అనే సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మాత్రమే సాధ్యపరచు దేవుడు. అయితే ఇందులో మనం గమనిస్తూ ఉండేటప్పుడు యేసు ప్రభు ఏది మాట్లాడినా, ఏ కార్యము చేసినా అందులో స్పష్టత కనబడుతూ ఉంది, సంఖ్య కనబడుతూ ఉంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక అని రాస్తూ ఇక్కడ మీరు చూడండి, వారిని పంక్తులుగా కూర్చోబెట్టినప్పుడు 50 మంది, 100 మంది, వారి దగ్గర ఉండినటువంటిది 200 దేనారములు అనే మాటను మనం చూస్తాం. తృప్తిగా భుజించిన తర్వాత 12 గంపలు మిగిలాయి అంటే అన్నిట్లో నంబర్స్ కనబడుతూ ఉన్నాయి. అంటే యేసు ప్రభువారు లేకుంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఇందులో ఏ రకమైన బూటకము లేదు, అబద్ధము లేదు, లేకుంటే అంచనాతో మాట్లాడినటువంటి ఆలోచనలు లేవు. అన్నిట్లో నంబర్స్ ఉన్నాయి, సంఖ్య ఉంది. అంటే ఇది యథార్థమైన సంఘటన, ప్రభు చేసిన కార్యము అని దీన్ని మనం చాలా స్పష్టంగా గుర్తించగలగాలి. అంతేకాకుండా ఇక్కడ 5,000 మంది పురుషులు అని మాట్లాడుతున్నప్పుడు చాలామంది సహోదరీలు ఏమంటారంటే, స్త్రీలు లెక్కకి రాలేదు, పురుషుల్ని లెక్కబెట్టారు అనే మాటను మనం చూస్తాం. కానీ యూదులైన వారు ఏదైనా సమాజ మందిరంలో కూడుకున్నా, ధార్మికమైన కార్యక్రమాలు కానీ, న్యాయ సభలు జరిగినా పురుషులు ఒకవైపు, స్త్రీలు ఒకవైపు కూర్చుంటారు. అయితే వారు పురుషుల దగ్గరికి వెళ్ళి లెక్కబెట్టి పురుషులు ఎంతమంది అయితే దానికి 2 అంతలుగా లెక్కబెట్టి డబుల్ చేస్తూ ఉంటారు. అయితే 5,000 మంది పురుషులు అంటే 5,000 మంది స్త్రీలు కూడా అయి ఉండవచ్చు, వారితో పాటు పిల్లలు కూడా వచ్చి ఉండవచ్చు. కనుక దాదాపుగా 12,000 మంది అయి ఉండొచ్చు అని బైబిల్ పండితులు అంచనా వేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఆ బాలుని దగ్గర 5 యవల రొట్టెలు ఉన్నాయి అని రాయబడింది. ప్రియమైన వారలారా, గోధుమ రొట్టెలు అనేటటువంటిది ఆ దినాల్లో ధనవంతులు భోజనం చేసేటటువంటి ఆహారం.
యవల రొట్టెలు అనేటటువంటిది బీదవారి యొక్క భోజనం. అయితే ఆ బాలుడు 5 యవల రొట్టెలు తీసుకొని వచ్చాడు అంటే ఆయన బీద కుటుంబము నుండి వచ్చినవాడు అని అర్థం. అందుకే బీదలైన వారు, దీనులైన వారు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని ఆశీర్వదించబడి పరలోక రాజ్య వారసులు అయిన సందర్భాన్ని మనం ఇందులో చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అనే మాటను మనం చూస్తున్నప్పుడు, అక్కడ ఎప్పుడైనా యూదులకు ఉండేటటువంటి ఆచారం ఏంటంటే, దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి రబ్బీ ఎవరైనా ఉన్నారంటే వారు బోధలు చేస్తూ ఉండేటప్పుడు వారు చేసినటువంటి కార్యం ఏంటో తెలుసా? వినడానికి ముందైనా భుజించాలి, విన్న తర్వాత అయినా భుజించాలి, కానీ కార్యక్రమాల మధ్య భోజనాలు వారు చేసే అలవాటు వారికి లేదు. అంటే ఎవరైనా దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినాలి అనుకుంటే వృద్ధులైన వారు, లేకుంటే రోగగ్రస్తులు, లేకుంటే 12 సంవత్సరాల లోపు కలిగిన వారు మాత్రమే ఆహారాన్ని వారు భుజించేటటువంటి అలవాటు ఉండేది. కనుకనే ఈ యొక్క చిన్న బాలుని యొద్ద 5 రొట్టెలు ఉన్నాయి అంటే ఈయన 12 సంవత్సరాల లోపు కలిగిన వ్యక్తి అయి ఉండవచ్చు. అందుకే అందరి దగ్గర వెతికితే ఈయన యొద్ద మాత్రమే ఈ యొక్క రొట్టెలు, ఆ యొక్క చేపలు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ యొక్క లేఖన భాగంలో ఒక మాటను మనం గమనించాలి. 4 రకాలైన మనుషులు ఇందులో కనబడుతూ ఉన్నారు. యేసు ప్రభు ఉన్నాడు, తర్వాత ఒక బాలుడున్నాడు, శిష్యులున్నారు, జన సమూహం ఉన్నారు. విశ్వాని పరిచర్య కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది. బాలుడు పరిచర్య కొరకై యేసు ప్రభు చేతికి ఆయన తెచ్చినటువంటిది సహాయం చేశాడు. అంటే ఆయన స్పాన్సర్గా కనబడుతూ ఉన్నాడు. అది ఎవరు తీసుకొచ్చారో బాలుని దగ్గర నుండి అంటే శిష్యులు తీసుకొని వచ్చారు. అలాగే మా యొక్క విశ్వాని పరిచర్యలో స్పాన్సర్ల దగ్గరికి మా యొక్క సేవకులు వెళ్ళి తీసుకొని వచ్చి దేవుని యొక్క సన్నిధిలో సమర్పించి వచ్చిన ధనాన్ని మరి అవసరతలో ఉండేటటువంటి జన సమూహానికి పంచిపెట్టినటువంటి సువార్త గురించి మాటలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యేకంగా ఈ లేఖన భాగాన్ని మనం చదువుతున్నప్పుడు ఇంకా 3 విషయాలు మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక్కడ దాదాపుగా బైబిల్ పండితులు చెప్పిన దాన్ని బట్టి 12,000 మంది అన్నప్పుడు ఈ 12,000 మంది ఎక్కడ సమకూడారు అనే మాటను మనం చూస్తే ఈ యొక్క లేఖన భాగాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. 15వ వచనాన్ని మనం చూచినప్పుడు, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము. అరణ్య ప్రదేశములో 12,000 మంది కూడుకొని యేసు ప్రభు వారి యొక్క బోధలు వారు వింటూ ఉన్నారు. అవును ప్రియమైన వారలారా, అరణ్య ప్రదేశము అనగా సౌకర్యం లేదు, సౌలభ్యము లేదు, ఎలాంటి వసతి లేదు, ఏ రకమైన అనుకూలత లేనటువంటి అరణ్య ప్రదేశము. ఇక్కడ మీరు గమనించండి, వాస్తవానికి ఆ 12,000 మంది సాయంకాలం అవుతుంది, ప్రొద్దుగుంకుతా ఉంది, ఏదో ఒకటి పెట్టి తిండి పెట్టి భోజనం చేయించి పంపించాలి అనుకుంటే అలాంటి పరిస్థితిలో మీరు వాస్తవానికి చూడండి, నేటి దినాల్లోనైతే ఫాస్ట్ ఫుడ్ కానీ, పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, కేఎఫ్సీలు కానీ, నూడిల్స్ కానీ అక్కడ దొరకవు. అది అరణ్య ప్రదేశం. ఒకవేళ మనం ఎవరికైనా ఫోన్ చేసి, లేకుంటే ఈ నేటి దినాల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది కనుక ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకునేటటువంటి సౌకర్యాలు కూడా ఆ దినాల్లో లేవు. ఒకవేళ రాత్రి ఉండిపోతే విద్యుత్ శక్తి లేదు, సోలార్ సిస్టమ్ లేదు, వెలుతురు లేనటువంటి ప్రాంతంగా ఉంది. రాత్రి బస చేయాలనుకుంటే ఒక ఇల్లు లేదు, వసతి లేదు, లేకుండా ఉండడానికి నివాసం లేదు, విల్లాస్ లాంటివి ఏమి కూడా సౌకర్యం లేదు. ఏ సౌకర్యం లేని అరణ్య ప్రదేశము అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. అరణ్యములో అద్భుతములు చేయు దేవుడే మన దేవుడై ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇలాంటి అరణ్యంలో ఏ సౌకర్యము, ఎలాంటి ఉపలబ్ధి లేనటువంటి ప్రాంతంలో యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి, లేకుండా దాదాపుగా 12,000 మందికి ఆయన ఆహారం పెట్టిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని గమనించండి, మన కుటుంబాల్లో అరణ్యం లాంటి బ్రతుకులు ఉంటే, పిల్లల్ని చదివించలేక, వివాహాలు చేయలేక, అప్పుల బారిలో పడి అప్పులు తీర్చలేక భయంకరమైన స్థితిలో చాలా కుటుంబాలు నేటి దినాల్లో కొట్టిమిట్టాడుతున్నాయి. భార్య భర్తల మధ్య సమాధానం లేదు, మామ అల్లుల మధ్య సఖ్యత లేదు, అత్త కోడల మధ్య అనురాగాలు లేవు, తల్లి కుమార్తెల మధ్య అంత ఆప్యాయత అనురాగాలు లేవు. కుటుంబాలు భార్య భర్తల మధ్య సమాధానం లేక విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు ఉన్నాయి. అరణ్యము లాంటి బతుకుంది. కొన్ని కుటుంబాల్లోకి వెళితే, అయ్యా సంపాదిస్తున్నాం, ఇల్లుంది,
ఏసీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. కానీ బ్రతుకంతా అరణ్యం అయిపోయింది అని మాట్లాడేవారు ఉన్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అరణ్యంలో అద్భుతములు చేయు దేవుడు. మీ కుటుంబము అరణ్య ప్రదేశములాగా ఉంటే, అరణ్యం లాంటి బ్రతుకై ఉంటే, నీ జీవితమే ఒక అరణ్య బాటలాగా ఉంటే, ముళ్ళ తొప్పల్లో బ్రతుకున్నట్టుగా ఉంటే, యేసు ప్రభువారు అరణ్యములో అద్భుతములు చేయు దేవుడు. ఈయన అరణ్యములో ఉన్న ఈ దాదాపుగా 12,000 మందికి అద్భుతములు చేసి ఆహారాన్ని పెట్టినటువంటి దేవుడుగా నేను జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మొదటిది అరణ్యములో ఉన్నారు. రెండవది మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనములో ఒక మాట రాశాడు. వారు ఆకలితో ఉన్నారు అనే మాట ప్రత్యక్షంగా రాయకపోయినా ఆ మాట చదువుతూ ఉండేటప్పుడు వారు ఆకలితో ఉన్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అరణ్యములో ఉన్నారు. రెండవది ఆకలితో ఉన్నారు. వారు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఉదయం నుండి సాయంకాలం వరకు దేవుని యొక్క మాటలు, పరలోక రాజ్య సత్యాలు విన్నారు. సాయంకాలం అయింది, ఇంటికి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఆకలితో ఉన్నారు. అయితే ఆకలితో వారిని పంపివేయక వారికి భోజనం పెట్టి పంపించాలి అనేటటువంటి ఆలోచన ఇందులో కలిగి ఉంది. ఒక విషయం ఇందులో మీరు ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు, ఆకలి అనేటటువంటిది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము. ఆకలి లేనటువంటి వారు రోగముతో, బలహీనతతో, లేకుంటే అజీర్ణముతో బాధపడుతున్నవారు అని అర్థం. మీకు ఆకలి ఉంది అంటే మీరు ఆరోగ్యవంతులు అని అర్థం. ఆకలిగా ఉన్నారు అంటే ఆశీర్వదించబడిన వారు అని అర్థం. అయితే యేసు ప్రభువారు ఆకలితో ఉన్నారు, వారికి ఆహారం పెట్టాలి అన్నప్పుడు తన చెప్పిన మాట ఏంటంటే, శిష్యులతో మీరే వారికి భోజనము పెట్టుడి అని చెప్పాడు. అంటే ఈ అర్థం ఏంటి? ఇది భౌతికమైన ఆకలి తీర్చడమే కాకుండా చాలామంది ఆధ్యాత్మికమైన ఆకలితో ఉన్నారు. సువార్త ఎరగక, సత్యము తెలియక, సత్య దేవుణ్ణి తెలుసుకొనక లోకములో, పాపములో, శాపములో నశించిపోయి ఉన్నారు. అయితే వారికి మీరు భోజనం పెట్టండి, వారికి మీరు తెలియజేయండి. ఆదివారము కూడికల్లో, సభల్లో, రిట్రీట్ సెంటర్స్లో, లేకుంటే టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రికల ద్వారా విన్నటువంటి వాక్యము మీరు భద్రపరుచుకున్నారు, నేర్చుకున్నారు, పాడగలుగుతున్నారు, ప్రార్థన చేయగలుగుతున్నారు, వాక్యం బోధించగలిగిన వరములతో ఉన్నారు. మీరు నేర్చుకున్న విషయాలు వెళ్ళి మీరే వారికి భోజనం పెట్టండి, మీరే వారికి తెలియచేయండి. భారతదేశంలో సువార్త వినక, తెలియక, సత్యదేవుని ఎరగక ఎంతోమంది నశించిపోతున్నారు. మీరే వారికి భోజనం పెట్టండి. యేసు ప్రభువారు చెప్పిన మాట చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే వెళ్ళి వారికి భోజనం పెట్టాలి, మనమే వెళ్ళి వారికి సువార్త చెప్పాలి. ఇలాగా ఒక స్టాటిస్టిక్ నేను చదువుతున్నప్పుడు అందులో దాదాపుగా ఒక రోజుకి 7,000 మంది ఆకలితో అలమటిస్తున్నారు. భారతదేశంలో దాదాపుగా 20 కోట్ల మంది రాత్రిపూట ఆహారము లేక కడుపులో చెయ్యి పెట్టుకొని ముడుచుకొని ఆకలితో పడుకుంటున్నారంట. ఇలాగని ఆ స్టాటిస్టిక్స్లో రాసినప్పుడు నాకు అనిపించింది, భౌతికమైన ఆకలి ఎంత ఉంది అని మనం లెక్క పెట్టగలుగుతున్నామే, కానీ యేసు ప్రభు యొక్క సువార్త వెనక సత్యమనే ఆ అన్వేషణలో తిరిగి ఎరుగని ఆకలితో ఎంతమంది ఉన్నారు? అందుకు యేసయ్య అంటున్నాడు, మీరే వారికి భోజనం పెట్టండి, మీరే వెళ్ళి సువార్త చెప్పండి, మీరు నా ప్రేమను ప్రకటించండి అని మిషనరీలకు, సేవకులకు, బోధకులకు దేవుడు ఆ బాధ్యతనిచ్చారు. సంఘాల్లో విన్న వాక్యము అనేకులకు పంచిపెడదాం. ఒకవేళ మనం పంచిపెట్టడానికి అవకాశం లేకపోతే విశ్వాని ద్వారా మిషనరీలు వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు మనం వారిని ప్రోత్సహించి సహాయం చేసి, మేము ఉన్నాము, మీకు సపోర్ట్ చేస్తాం, మీరు వెళ్ళి సువార్త చెప్పండి, ఆధ్యాత్మిక ఆకలి, సువార్త ఆకలిని మీరు తీర్చండి అని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇందులో మొదటిది అరణ్యంలో ఉన్నారు, రెండవది ఆకలితో ఉన్నారు. మూడవ విషయాన్ని మనం గమనించినప్పుడు మార్కు సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చూచినప్పుడు వారి దగ్గర 200 దేనారములు ఉంది అనే మాటను రాయబడి ఉంది. ప్రియమైన వర్లారా, 200 దేనారములు అనగా ఫుట్ నోట్ మీరు చదివితే 106 రూపాయలు అని రాయబడి ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అంటే దాదాపుగా 12,000 మంది ఉంటే వారి దగ్గర ఉండినటువంటిది కేవలము 106 రూపాయలు. అంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. ప్రియమైన వారలారా,
దేవుని సేవ చేయాలి, దేవుడు అద్భుత కార్యాలు చేయాలి, ఆశ ఉంది. కానీ ఆర్థిక సంక్షోభము నేటి దినాల్లో వెంటాడుతూ ఉంది. దేవుని పరిచర్య చేయాలంటే కోతెంతో విస్తారంగా ఉంది, కానీ పనివారు తక్కువగా ఉన్నారు. ఆ పనివారు వెళ్ళాలి అంటే ఆర్థికంగా మన సంఘాల్లో మిషనరీ ఫండ్గా లేకుంటే సువార్త సేవ కొరకు ధనము అవసరం. సంఘాలు పెద్దగా ఉన్నాయి, కానీ ఆర్థిక సంక్షోభంలో కొట్టిమిట్టాడుతూ ఉన్నాయి. కొన్ని పర్యాయాలు ఆ సంఘాన్ని మెయింటైన్ చేయలేనంతటి పరిస్థితిలో ఉంది. అయితే నేను అనేది, దేవుని పరిచర్య కొరకై మనము దాతృత్వముగా గుప్పిళ్ళు విప్పినప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన సంగతులు మన కళ్ళారా మనం చూడగలుగుతాం. శ్రేష్టమైన సమయంలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ యొక్క 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు దాదాపుగా 12,000 మంది భోజనం చేసిన తర్వాత 12 గంపలు మిగిలాయి. అయితే చాలామంది చెప్పిన సంగతి ఏంటంటే, శిష్యులు 12 గంపలు ముక్కలు ఏరుకొని తీసుకొని వెళ్ళారు. అయితే అది ఎక్కడికి తీసుకొని వెళ్ళారు, లేకుంటే శిష్యులే ఉంచుకున్నారా, లేకుంటే వారి కొరకే దాచారా అనేది ఆలోచించినప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. అంటే ఆ బాలుడు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు అంటే 12 మంది శిష్యులు మిగిలిన 12 గంపలు మోసుకొని వెళ్ళి ఆ బాలునికే ఇచ్చుంటారు. ఎందుకంటే బైబిల్లో ఇవ్వుడి మీకు ఇవ్వబడును అని ఉంది. ఇచ్చేవారిని దేవుడు దీవిస్తాడు. దేవుని పరిచర్య కొరకు గుప్పిళ్ళు విప్పేవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఒక గ్రామానికి వెళ్ళి ఒక సేవకుడు సువార్త చేయాలంటే 4,000 రూపాయలు అవుతూ ఉంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఇస్తే దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని తరతరములు ఆయన ఆశీర్వదించువాడై ఉన్నాడు. దేవుని మాటలు వినుచున్న మనం ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో అరణ్యంలో ఉన్నారు, ఆకలితో ఉన్నారు, ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. అయితే యేసు ప్రభు చేసిన కార్యం ఏంటంటే, వారి యొక్క ప్రతి అక్కర తీర్చి ఆయన తృప్తిగా భోజనం చేసి 12 గంపలు మిగులునట్టుగా చేశాడు. ఆ బాలుడు 5 రొట్టెలు ఇచ్చాడు, 12 గంపలు తీసుకుని వెళ్ళాడు. 12 నెలలకు సరిపోయి ఉండొచ్చు, లేకుంటే ఆయన తృప్తిగా భోజనం చేయగలిగినంత ఆహారాన్ని సమకూర్చుకోగలిగాడు. దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది నేను ప్రాస్పరిటీ గాస్పల్ గురించి మాట్లాడట్లేదు, కానీ మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభువుకిచ్చి ఎవ్వరు కూడా అప్పులు పాలైపోయి రుణస్థులైపోయిన సంఘటనలు ఎక్కడ నేను వినలేదు. ప్రభువుకి ఇచ్చేవారు ఎప్పుడు కూడా దీవించబడతారు. కనుక దేవుని పరిచర్య కొరకు స్పందించండి, మిషనరీలను పంపించండి, మిషనరీ పోషణ కొరకు ఆర్థికంగా సహాయం చేయండి. దేవుడు సమృద్ధివంతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. శ్రేష్టమైన సమయాన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. నాయన, ఈ యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభువారు చేతులు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించినప్పుడు అది రెట్టింపయి దాదాపుగా 12,000 మంది భోజనం చేసిన 12 గంపలు మిగిలినట్టుగా జరిగింది. మా కుటుంబాల్లో కూడా మీకు ఇచ్చి మేము వర్ధిల్లుటకు, ఆశీర్వదించబడుటకు మాకు నేర్పించండి, ఆశీర్వదించి బలపరచుమని, విన్న వాక్యం మమ్మల్ని దీవెనకరంగా ఉంచుమని, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించుమని, ప్రభువా వారి అక్కర, ఆర్థిక, ఆధ్యాత్మిక అక్కర్లన్నీ తీర్చుమని యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.